ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నువ్వు అనుకుంటున్నావు, ఎంత ప్రార్థించినా నా సమస్యకి ఎందుకు సమాధానం రావట్లేదు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా దేవుడు ఎందుకు నా విషయంలో మౌనంగా ఉంటున్నాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదా, ఆయన నన్ను మరిచిపోయాడా, నన్ను ఆయన గుర్తుంచుకోవట్లేదా, నేను చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరట్లేదా అని ఎన్నో అనుమానాలతో, ఎన్నో సందేహాలతో కృంగిపోతూ, మరి దేవునికి ప్రార్థించడానికే మనసు రాకుండా మరి ఏడుస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో ఒక మాట సెలవిస్తున్నాడు. పరిశుద్ధ లేఖనంలో మరి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మనిషిని తాను ఎంతో ఎక్కువగా ప్రేమించినట్టుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తామండి. ఆయన పేరే లాజరు. లాజర్ని ఎంతగానో ప్రేమించినట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాము. లాజరు రోగి అయి ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళ అక్కలు మరి యేసుక్రీస్తు దగ్గరకు ఆ వార్తను తెలియపరిచినప్పుడు ఆయనున్న స్థలములోనే ఇంకా 4 దినాలు అక్కడే ఉన్నట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాము. మరి ఆయన రోగి అయి ఉన్నాడని తెలిసినా కూడా తనకి ఎంతగానో ఇష్టమైన లాజరు కోసం ఎందుకు యేసుప్రభు ఆ స్థలానికి వెళ్ళలేదు? ఎందుకంటే దేవుని మహిమ తన ద్వారా ఈ లోకానికి కనుపరచాలని దేవుడు ఆలోచించుకున్నాడు. మరి 4 దినాల తర్వాత వచ్చినప్పుడు యేసుక్రీస్తు మరి లాజరున్న స్థలానికి వెళ్ళి, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు అప్పటికే కుళ్ళు పట్టిన ఆ శరీరము అప్పటికే మృతతుల్యమైపోయి వాసన కొట్టవలసిన ఆ సమయంలో మరి సజీవుడై లేచి మరి ఆ సమాధిలో నుంచి లాజరు బయటకు వచ్చినట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం కదండి. మరి ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నేనేం నేర్చుకోవాలి? ఇప్పటి వరకు నీ సమస్య మరి కుళ్ళు పట్టిన స్థితిలో, మరి ఎలాంటి ఆధారము లేని స్థితిలో, మరి ఉద్యోగం వస్తుందో లేదో నిరీక్షణ లేని పరిస్థితిలో, మరి పిల్లలు కలుగుతారో లేదో మరి తెలియని నిరీక్షణ లేని పరిస్థితుల్లో, మరి కుటుంబంలో ఆశీర్వాదం చూస్తానా లేదా అని ఒక కుళ్ళు పట్టిన పరిస్థితిలో నీ పరిస్థితులు ఉన్నాయేమో. ఎలాంటి కుళ్ళు పట్టిన పరిస్థితులైనా, ఒకవేళ మృతతుల్యమైన పరిస్థితులైనా, ఒకవేళ శూన్యముగా మరి నీకు ఆ పరిస్థితులు కనపడినప్పటికీ దేవుడు నీ సమస్యని కలుగజేసుకొని ఎలాంటి పరిస్థితులైనప్పటికీ ఆ పరిస్థితుల్లో నీకు గొప్ప ఘన విజయాన్ని దయచేస్తాడని మరి నువ్వు నమ్మి విశ్వాసంతో ఉండు. దేవుని కొరకు నేను ఇంతగా నీతిగా జీవించినప్పటికీ నాకెందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ చింతిస్తున్నావా? చింతించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున లేచిన మృత్యుంజయుడు. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్.